హాయ్ హలో వెల్కమ్ టు శిశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి. చిన్న కాకరకాయలు కాసరకాయలు అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఇది రాయలసీమలో ఫేమస్ అండి. రాయలసీమలో కొద్దిగా వర్షాలు పడితే చాలు నల్లరేగడి భూముల్లో ఇవి తీగలతో వస్తాయండి. తీగలు తీగలుగా అంతా అల్లుకొని పోతూ ఉంటుంది పొలం అంతా. ఇవి ఈ సీజన్లో బాగా అమ్ముతారండి మా వైపు. దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. షుగర్ వాళ్ళు నిర్భయంగా దీన్ని తినొచ్చండి. ఇలా ఉంటాయి తీగలు, ఎక్కువగా కట్ చేసుకొని తెస్తారండి అమ్మేవాళ్ళు. వీటిని మనం శుభ్రం చేసుకోవాలి. షుగర్ పేషెంట్స్కి, మళ్ళీ మోషన్ ఫ్రీగా రాకోకుండా ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది. కడుపులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కొట్టి పడేస్తుందండి ఇది. షుగర్ వాళ్ళు నిర్భయంగా దీన్ని తినొచ్చు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. చేదు అంత పెద్దగా ఉండదు. చాలా నేను చెప్పినట్లు చేసుకుంటే రోటీలోకి, రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూసారా అన్ని తోకలన్నీ తీసేసాను, అంత చెత్త వెళ్ళిందనమాట. అంతా తీసేసి ఒక డబ్బడి తెచ్చుకుంటే అన్ని కాకరకాయలు మాత్రమే మనకు వెళ్ళాయి. కాసరకాయ అని కూడా అంటారండి ఇది, ఎక్కువైతే రాయలసీమ ప్రాంతంలో. దీనికోసం నేను పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను, 2 టమోటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే కూరలాగా చేస్తున్నాను కాబట్టి నాకు అవి అవసరమైతే, ఫ్రైకి అయితే అవసరం ఉండదు. తర్వాత ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ అండి ఒక పెద్దది, కొబ్బరి పొడి ఒక హాఫ్ చిప్ప తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే నేను కొట్టి పెట్టింది కాబట్టి చూపిస్తున్నాను అలాగా. ముందుగా ఇది శుభ్రం చేసుకున్న తీగలన్నీ తీసేసి శుభ్రం చేసుకున్నాం, తోకలు కట్ చేసి అందులో కొద్దిగా వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి వేరే గిన్నెలోకి తీసుకోవాలండి అవన్నీ కూడా. అంతే, కడిగేసిన వాటరే, మళ్ళీ వాటర్ పోసి ఉడకపెట్టకూడదు. తెలియకపోతే ఒకసారి నేను కొత్తగా పెళ్ళైనప్పుడు అలాగే అండి, మా అత్తగారింటికి వెళ్ళానా, తెలియదు, ఇలా తీసేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి పెట్టాను. నాకు తెలియదు అనమాట. మా అత్తతో కొద్దిగా చివాట్లు తిని అప్పుడు నేర్చుకున్నటువంటిదండి ఇది. తర్వాత ఇలా కొద్దిగా ఉప్పు వేసేస్తాం. ఉప్పు వేసేసి సిమ్లో ఒక రకంగా మంట పెట్టేసి పెట్టొచ్చండి. సిమ్ అంటే మరీ తగ్గించి పెట్టకూడదు, స్టవ్ వెలిగించేసి పెట్టేది. పెట్టిన తర్వాత అది వాటర్ అంతా వదులుతుంది, వదిలేసి చిన్నగా అయిపోతాయండి. మామూలుగా పెన్నం మీద పెట్టి కూడా వేయిస్తారు. నేనైతే ఇలాగే శుభ్రం చేసిన తర్వాత అదే కడిగేసిన నీళ్ళంతా తీసేసి వేసేస్తాను. తర్వాత వెల్లుల్లిపాయ మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులోకి ఒక 4-5 స్పూన్ల కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ మెత్తగా చేసుకోవచ్చు. లేదా నేను ముందు చేసి పెట్టుకున్నాను కాబట్టి అలా వేస్తున్నాను, లేకపోయినా డైరెక్ట్గా వేసేయచ్చు. డైరెక్ట్గా కొబ్బరి కూడా ముక్కలు చేసేసుకొని వేసుకోవచ్చండి. ఒక హాఫ్ చిప్ప కొబ్బరి పొడి ఇందులో టేస్ట్కి కారణం అండి. ఇది బాగా రావటానికి, కర్రీ తినాలనిపించడానికి కూడా కారణం కొబ్బరి వెల్లుల్లిపాయ అండి. చాలా టేస్ట్ అనిపిస్తుంది, చేదు లేకోకుండా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి. మామూలుగా వేయిస్తారు, వేయిస్తే జొన్న రొట్టెల్లోకి తినాలంటే కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి కారం వేస్తాం కాబట్టి బాగుంటుంది. గిన్నెతోనే అలా అనాలండి, స్పూన్ పెట్టి మొత్తం ఇలా కలుపుతూ ఉంటే అవన్నీ చితికిపోతాయి అన్నమాట. చూసారా ఎన్ని కొన్ని అయిపోయాయో. కింద వాటర్ అంతా కూడా వస్తుందన్నమాట. వాటర్ అంతా కూడా పోయే వరకు చిన్న మంట మీద అలాగే పెట్టేశాను స్టవ్ మీద. కానీ చాలా తొందరగా అయిపోతుంది. చాలా ప్రాసెస్ ఏమో అనుకుంటారు, లేదండి, చాలా తొందరగా తయారైపోతుంది. ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆ గిన్నె తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసి వాటర్ వేయండి, కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకోండి, వాటర్ కాదు, ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మాత్రం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఈ కూరలోకి. ఆనియన్సే టేస్ట్. ఆనియన్స్, కొబ్బరి, వెల్లుల్లి పొడి వేస్తాం కదా, దాంతో రైస్లో కలిపినప్పుడు కూడా వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. నేనైతే ఎక్కువ జొన్న రొట్టెలో తింటూ ఉంటాను. కొబ్బరి పొడి అలా మెత్తగా అయిపోతుందనమాట మనం వెల్లుల్లితో కలిపి మిక్సీ పట్టుకుంటే. ఆనియన్స్ ఆయిల్ వేడెక్కాక వేసాను. ఆనియన్స్ అన్నీ కలిపేసి తర్వాత మామూలుగా కదండి, ఆనియన్స్ మెత్తబడాలంటే కాసింత ఉప్పు వేస్తా. ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు ఆ కాకరకాయల్లో కూడా వేసాం కదా, అవంతా కూడా ఉప్పును పీల్చుకొని ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఉప్పు ఎక్కువ వేసామంటే ఎక్కువైపోతుంది, తినలేము. కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక్కడ ఇవి మెత్తబడిపోయి చూసారా, ఆనియన్ మెత్తబడింది, టమోటా కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. కారం మనకు తగినంత అండి, ఎవరెవరు ఎలా తింటారో తెలియదు కదా.
మీ టేస్ట్కి తగినంతగా కారం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. తర్వాత మనం మెత్తగా చేసి పెట్టుకున్న ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా వేసేసేయండి. కాకరకాయల పైన మనం వెల్లుల్లి కొబ్బరి పొడి చేసుకున్నాం కదా, అది కూడా వేసేయచ్చు. ఒక్కొక్కరు ఇందులోకి కారం పొడి కూడా కలిపేస్తారండి. నేనైతే కారం టమోటాలో వేసేసాను. ఒకసారి మెల్లగా కలపండి. ఎక్కువ గట్టిగా కలిపేసినామంటే అన్నీ చితికిపోతాయి అన్నమాట. లేదు అంటే 2 హ్యాండిల్స్ పట్టుకుని ఇలా ముందు చూపించాను కదా, అలా ఎగరేసినా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. సీజన్లో దొరికే వాటిని ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలోనే దొరుకుతాయని అనుకుంటున్నాను. నేను తెలంగాణలో ఉన్నాను, చూడలేదు ఎక్కువ ఎప్పుడు కూడా. ఇలా అంతే అండి. స్టవ్ కట్టేసేది, ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ కట్టేసి రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో రుచిగా ఉండే కాకరకాయ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఆదరణ నన్ను ముందుకు తీసుకుపోతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా తప్పకుండా ఇది చేసుకొని దొరికిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే ఫ్రై కంటే కూడా ఇది చాలా బాగా ఉంటుంది, బాగా నచ్చుతుంది కూడా మీరు తినడానికి. బాయ్.